ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. అయ్యా, మాతో మాట్లాడము. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వాక్యమును దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చదవబడిన వాక్య భాగములో దేవుని యందు నిరీక్షించటము, ఆయన యందు విశ్వాసము ఉంచి వేచి ఉంచటము ఆయన మనకు అనుగ్రహించిన కృప అని గ్రహించుకోవాలా అన్న కార్యమును ఇక్కడ భక్తుడు రాయటం చూడగలము. ఎందుకంటే ఆ నిరీక్షణ దేవుని ప్రేమ చేత మనకు అనుగ్రహించబడినది కనుక ఎటువంటి పరిస్థితిలో మనము సమస్యలకుండగా, ఎటువంటి పరిస్థితిలో కలవరము చెందకుండగా కాపాడగలిగిన కార్యముగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకు ఆదరణ, సహాయము, ఓపిక, విశ్వాసమును అనుగ్రహించేదాని కొరకు ఆయన యొక్క ఆత్మను మనకు సహాయముగా ఇచ్చి వెళ్ళినాడు. కృంగిన సమయములో, అలసిన వేళలో సహాయము చేసే దేవుని యొక్క పరిశుద్ధాత్మను, ఆయన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఆ ఆత్మ మనము ఎలాగూ నడవాలని, దేవుని యొద్ద నుండి పంపించబడిన ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ మనం ఎలాగూ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, ఏది తప్పు అని మనలో నుండి హెచ్చరించి సరిచేసే పనిని చేయుచూ ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలో నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ ఆత్మ, లేకుంటే దేవుని యొక్క ఆత్మ అతనిని గద్దిస్తుంది, అతనిని దిద్దుతుంది అన్న కార్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకమును విడిచి వెళ్ళేదానికి ముందు ఆయన చెప్పిన మాట, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడు, పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చును, అతడు మిమ్మల్ని ప్రతి కార్యంలో గద్దించి సరిచేయను, అతను నేను మిమ్మల్ని హెచ్చరించు అన్న రీతిగా శిష్యుల దగ్గర చెప్పి వెళ్ళటం మనం చూడగలము. దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉంటుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను గద్దిస్తుంది, బాగు చేస్తుంది అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఏదో కొద్ది నిమిషాలు ఆ ఉద్రేకతను బట్టి వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ, నీ యందు వాసమై, నిన్ను నడిపిస్తూ, నీ మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటూ, సరి ఏమిటో తప్పేమిటో, నువ్వు ఎలాగ జీవించాలనో, ఎలాగ దేవునికి ఉపయోగకరంగా ఉండాలనో, లోకంలో ఎలాగ నువ్వు మాదిరిగా ఉండాలనో, ఏ పాపము నిన్ను ఎలాగూ కృంగదీయడానికి ప్రయత్నిస్తుందో దానిని తప్పించుకునే మార్గమును నీకు చూపిస్తూ, నిన్ను బలపరిచి, నిన్ను కనికరించి దేవుని యందు స్థిరపరిచే కార్యమును పరిశుద్ధాత్మ నీతో నుండి నీకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున నీ జీవితంలో దేవుని యొక్క కృపను, ఆయన యొక్క నిరీక్షను, ఆయన యందు ఉన్న విశ్వాసమును పట్టుకొని ముందుకు వెళ్ళే దానికి సహాయము చేస్తున్న దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నదా? నీవు చేయు కార్యములలో నిన్ను నడిపిస్తున్నదా? దేవుని యొక్క ఆత్మ నీలో నుండి నిన్ను బలపరుస్తున్నాడా అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా నీ సొంత తలంపులకు స్థానం ఇచ్చినట్లయితే, సొంత తలంపులను బట్టి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితము అగాధంలో పడిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నిన్ను హెచ్చరించేవాడు, నిన్ను గద్దించేవాడు, నిన్ను ప్రమాదమైన పరిస్థితుల నుండి బయటికి లాగే దేవుని కృప నీకు లేనట్లయితే, ఆయన ఆత్మ నడిపింపు నీకు లేనట్లయితే, అగాధములో పడి అల్లమటించే ఆ జీవితము నీకు సమీపముగా ఉన్నదని గ్రహించుకొని
ప్రతి క్షణము ప్రార్థనయందు, విశ్వాసమందు, నిరీక్షణతో దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటూ ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదము అనగా పరిశుద్ధాత్మ సహాయంను పొందుకొని ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించము. అప్పుడు నీ జీవితము ధన్యకరముగా ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో దేవుని చిత్తము ఎరగగలవు. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏమిటో తెలుసుకొని ముందుకు కొనసాగగలిగిన కృపను ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మాకు అనుగ్రహించబడిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతట్లో నాయన మేము ఎటువంటి కార్యములు చేస్తున్నాం, ఎలాంటి సహాయము నువ్వు మాకు అనుగ్రహిస్తున్నా పరీక్షించుకునేదానికి నీవు ఇచ్చిన నీ వాక్యము కొరకు వందనాలు. నీ వాక్యానుసారముగా జీవించు, నీ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయము. నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చి వెళ్ళి ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ సహాయముతో మేము ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని, నీ ఆశీర్వాదములతో నింపమని, నీ ఆశీర్వాదములతో నడిపించమని, నీలో నాయన ఎదిగేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక.